निर्मल जिले महकमे ट्रांसपोर्ट ओहदेदार की हैसियत से दुर्गा प्रसाद ने अपना जायजा हासिल करने के बाद मीडिया से मुखातिब करते हुए आवाम के लिए एक पैगाम दिया और कहा कि वो अपने मोटरसाइकिल और गाड़ियों के दस्तावेजात को दुरुस्त बताते हुए सफर करें और सफर के दौरान वो अपने साथ हेलमेट का इस्तेमाल करें ताकि हादसे से महफूज रह सकें और अपने आप को ही हीरो साबित करें। अगर आपके मोटरसाइकिल के इंश्योरेंस सर्टिफिकेट के बावजूद अगर आपके पास ड्राइविंग लाइसेंस ना हो और अचानक आपके साथ हादसा पेश हो जाए तो आपके अफराद खानदान को इंश्योरेंस की रकम क्लेम नहीं की जा सकती। इसी के साथ कानूनी एतबार से आपके ऊपर भी मोटर व्हीकल एक्ट के तहत केस दर्ज किया जा सकता है और अवाम को सख्त इंतबाह देते हुए उन्होंने कहा है कि वालिदैन अपने नाबालिग बच्चों को मोटरसाइकिल ड्राइविंग की इजाजत ना दें, वरना बच्चों के साथ साथ वालिदैन पर भी मोटर व्हीकल एक्ट के तहत कानूनी कार्रवाई की जाएगी। हालिया में महकमे ट्रांसपोर्ट की जानिब से मुनक्किदा रोड सेफ्टी शऊर बेदारी प्रोग्राम के तहत हादसात की रोकथाम के लिए आवाम में शऊर बेदारी कराई गई है। हालिया दिनों में ज्यादातर हादसात नशा करते हुए तेज रफ्तार ड्राइविंग की वजह से ही पेश आ रहे हैं, जिससे कई एक मासूम अफराद की मौत वाक़ई हो रही है। लिहाजा आवाम महकमे ट्रांसपोर्ट के साथ साथ महकमे पुलिस का भी ताउन करे। दुर्गा प्रसाद రవాణా శాఖ అధికారి జిల్లా రవాణా శాఖ అధికారి నిర్మల్ కొత్తగా నేను బాధ్యతలు స్వీకరించాను. నిర్మల్ ప్రజలందరికీ కానీ వాహనదారులకు నా తరపు నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే, రీసెంట్గానే మనం ఒక నెల రోజుల పాటు రోడ్డు భద్రతా వారోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము చాలా రకరకాల ప్రోగ్రామ్స్ కూడా మా పాత టీటీ వారు కండక్ట్ చేయడం జరిగింది. అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. నా వంతు నేను చెప్పేది ఏంటంటే, వాహనదారులు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వాహనం సంబంధించిన తగు డాక్యుమెంట్స్, మెయిన్గా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ వాళ్ళలో డిజిటల్ రూపంలో కానీ ఫిజికల్ రూపంలో కానీ క్యారీ అవ్వాల్సిన మనం చేస్తున్నాం. అదేవిధంగా వాహనం సంబంధించిన ఫిట్నెస్ కానీ ఏమైనా ట్యాక్సెస్ కానీ ఏమైనా పెండింగ్ ఉంటే ముందుగా క్లియర్ చేసుకున్నానని నేను చెప్తున్నాను. తర్వాత మళ్ళీ ఏమైనా అనుకోని సందర్భంలో ఎటువంటి ఏమైనా విపత్తు జరిగితే వాళ్ళకు ఏ డాక్యుమెంట్ లేకపోయినా కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది అసలు క్లెయిమ్ కాదు, తర్వాత ఇబ్బంది పడతారు. సో దానికి మనం పక్కాగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం ముఖ్యంగా నేను చెప్తున్నాను. మెయిన్గా ఏంటంటే, ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కోసం అయితే ఈవెన్ లైసెన్స్ కూడా ఉండాలి. వాహనదారుకి, వాహన చోదరికి లైసెన్స్ లేకుండా అతనికి ఏమైనా అయినా కానీ ఇన్సూరెన్స్ ఉంది కదా అని అనుకుంటే ఇన్సూరెన్స్ క్లియర్ చేయరు. ఎందుకంటే అతనికి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలనేది మనకు ప్రొవిజన్లోనే ఉంది. ఇంకా మనం ఈసారి మన రోడ్ సేఫ్టీ థీమ్ ఏంటిదంటే, బిఏ రోడ్ సేఫ్టీ హీరో, అంటే రోడ్ సేఫ్టీకి మీరే హీరో అవ్వండి అని ఒక సందేశంతో ఈసారి మనము నెల రోజుల పాటు జరపడం జరిగింది రోడ్డు భద్రతా వారోత్సవాలు. సో దీని ఉద్దేశం ఏంటిదంటే, మనమే అంటే ఎవరో వచ్చి మనం కాపాడారు, మనమే మన హీరో కావాలి. మన హీరో అంటే మన ఫ్యామిలీ కూడా మన కోసం ఎదురు చూస్తాం. మనం ఒకసారి రోడ్డు మీదకి ఏదో పని మీద వెళ్తే ఇంటికి సేఫ్గా వస్తే మన కోసం కుటుంబం వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగాతో బిఏ రోడ్ సేఫ్టీ హీరో, మీరే మీ హీరో కండి అని ఒక థీమ్ని మనం తీసుకోవడం జరిగింది. మీ ఎట్లా అంటే, మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎదుటివాడి తప్పుతో కూడా చాలా సందర్భాల్లో మనకు విపత్తు జరుగుతూ ఉంటుంది. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్త ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. అంటే చిన్న ట్రాఫిక్ రూల్స్ నియమాలు కానీ పాటిస్తే మనకు చిన్న అనుకోకుండా పెద్ద విపత్తు కూడా జరుగుతుంది. ఈ చిన్న నియమాలు కొన్ని ఉంటాయి. రోడ్స్కి లెఫ్ట్ సైడ్ పోవడం కానీ, మెయిన్గా 2 వీలర్స్ 3 వీలర్స్ ఆటో రిక్షా వాళ్ళకు సడన్గా ఆపడం కానీ, వాళ్ళు ప్యాసింజర్ కనబడితే అట్లా చేయకుండా ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుని ఆపడం కానీ, ఎందుకంటే వెనకాల సడన్గా వెహికల్ వస్తారన్న డాష్ చేయడం కానీ, చిన్న ఇవి చెప్పుకుంటే మనం పెద్దగా అనిపించదు, కానీ అవే అప్పుడప్పుడు పెద్దగా అవుతూ ఉంటాయి. తర్వాత దానివల్ల కొన్ని కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. అందుకే బిఏ రోడ్ సేఫ్టీ హీరో, మీకు మీరే హీరో అవ్వండి. రోడ్ భద్రత మన అందరి భద్రత. అందరు జాగ్రత్తగా ఉండండి, సేఫ్ డ్రైవ్, సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, లైసెన్స్ క్యారీ చేయండి. థ్యాంక్ యూ. ఈ మధ్య మైనర్స్ అంటే 18 years కూడా పూర్తి కానీ మైనర్స్ వాళ్ళు 2 వీలర్స్ కానీ వెహికల్స్ కానీ పెద్దవాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, వాళ్ళకు అంత మెచ్యూరిటీ ఉండదు. ఈ ఏజ్లో వాళ్ళకి ఎలా పోవాలి, ఎలా నడపాలి అనేది ఒక అవగాహన ఉండదు. పేరెంట్స్ కనుక వాళ్ళకి కానీ పిల్లలకి కానీ మైనస్ పిల్లలకి కానీ వెహికల్స్ ఇస్తే, వాళ్ళని పట్టుబడితే పేరెంట్స్ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం, బండి సీజ్ చేసేస్తాము, పేరెంట్స్ కూడా మేము పెనాల్టీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తదుపరి ఏమైనా ఎక్కువ సివియారిటీ బట్టి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ అందుకే మీ పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లలకు బండి ఎట్టి బస్సులో ఇవ్వకండి, వాళ్ళకి లైసెన్స్ లేకుండా అస్సలు ఇవ్వకండి. మన 18 years ఉంది, వాళ్ళకి వచ్చి లైసెన్స్ ఇప్పియండి. వాళ్ళకు రైట్ వేలో మీకు డైరెక్షన్ ఇచ్చేసి లైసెన్స్ వాళ్ళకే బండి ఇవ్వండి, మిగతా వాళ్ళకి మాత్రం ఇవ్వకండి. ఇస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయి.